హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆనపకాయ పాదుని మన ఇంట్లో ఏ విధంగా పెంచుకోవాలనే విషయాన్ని చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చూడండి ఆనపకాయ ఎంత పెద్దది వచ్చిందో. నేను ఇవి విత్తనాలు పెట్టుకున్నాను. ఒక కుండీలో 3 విత్తనాలు చూసారా, 3 కూడా ఎంత బాగా జర్మినేట్ అయ్యి మొక్కలు వచ్చాయో. విత్తనాలు పెట్టిన వీడియో మిస్ అయిందండి. ఈ విత్తనాలు పెట్టిన ఒక 10 రోజులకి ఈ విధంగా మనకి మొక్కలు వచ్చాయన్నమాట. తర్వాత ఇది చూడండి 15 రోజులకి ఈ రకంగా తీగలు మనకి స్టార్ట్ అవుతాయి. తీగలు స్టార్ట్ అయినప్పుడు మనం తాడు కట్టుకొని పందిరిపైకి ఎక్కించుకోవాలన్నమాట. చూడండి నేను ఈ విధంగా పందిరిపైకి ఎక్కించుకున్నాను. మనం పందిరిపైకి ఎక్కించుకోవడం వల్ల మనకు కాయలు ఎక్కువగా కాయడేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. మనం విత్తనం పెట్టిన 4 రోజులకి ఈ విధంగా వస్తుంది. పూత స్టార్ట్ అయింది చూసారా. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మనకి స్టార్టింగ్ ఎప్పుడైనా సరే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి. మొత్తం పాదంతా మనకి పూత స్టార్ట్ అయింది. చూడండి మీకు మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయనేది నేను చూపిస్తాను. ఇవి చూసారా, ఇది మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది, లోపల పుప్పొడి పడి ఉంటుంది. అవన్నీ మేల్ ఫ్లవర్సే. ఇవి చూడండి, ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటాయి ఫీమేల్ ఫ్లవర్స్. ఈ రెండింటిని మనం పాలినేట్ చేసుకుంటే మనకి కాయలు అవుతాయి. అది పాలినేట్ ఏ విధంగా చేస్తారన్న విషయాన్ని కూడా నేను వీడియోలో చెప్తాను. చూసారా, ఇది మేల్ ఫ్లవర్ కదా. ఈ మేల్ ఫ్లవర్, ఈ ఫీమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్, ఈ ఫీమేల్ ఫ్లవర్తో మనం ఈ విధంగా తాగించి ఆ పుప్పొడి తగిలేటట్టు చేస్తే స్టెగ్మాకి మనకి ఆ పువ్వు పాలినేట్ అయ్యి కాయగా మారుతుంది. పాలినేట్ చేసిన ఒక వారం రోజులు మనకి ఈ విధంగా కాయలు రెడీ అయిపోతాయి. 2 పాలినేట్ అయ్యాయి. ఎంత బాగా కాయలు అయ్యాయి చూసారా, పువ్వు వేస్ట్ అవ్వకుండా. రెండు కాయలు మనకి పాలినేట్ అయ్యి చక్కగా వచ్చాయి చూడండి. ఈ 2 కూడా మనకి పాలినేట్ అయ్యాయి. అయితే 2 ఒకే దగ్గర రావడం వల్ల ఏంటంటే బలం సరిపోదని చెప్పేసి నేను ఒక కాయని తీసేసాను. ఒకటైనా చక్కగా బాగా పెరుగుద్ది కదా అనేసి, ఆ చిన్న కాయ ఉంది కదండి, ఆ కాయ నేను తీసేసాను. తీసేయడం వల్ల ఏంటంటే ఒక కాయకే మనకి పోషకాలు అంది, ఆ కాయ మనకి చక్కగా రెడీ అవుతుందన్న ఉద్దేశంతో చూడండి ఎంత బాగా వచ్చిందో కాయ, ఎంత పెద్దదైందో. ఆ పక్కన చిన్నకాయ తీసేసాను. ఇంక మొత్తం అంతా ఈ కాయకి మనకి పోషకాలు అంది బాగా రెడీ అవుద్దని ఒక కాయ ఉంచనమాట. ఇంత పెద్దగా అయింది చూసారా, ఇంకా పెద్దది అవుతుంది. దీని హార్వెస్ట్ కూడా మన ఛానల్లో పెడతాను. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.